ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. కర్ణపర్వంలోని 16వ భాగానికి స్వాగతం. సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్న మహారాజా, యుద్ధరంగం లోపల ఆ కర్ణుడు ఇట్లాంటిగా అర్జునుని యొక్క బాణము తగిలిగి అక్కడ మరణించిండు. అది చూసి కని కమలాప్తుడస్తగిరికి కడు దుఃఖంబున చేరే రవిసుతు శిరమున్ గగనంబునకెగసే వక్త్రమున జ్యోతి గలసే కనినప్పుడు బడే ఘనమేదిని. ఆ కర్ణుడు అక్కడ విగత జీవుడైతే అది చూసి సూర్యభగవానుడు పశ్చిమాద్రికి వెళ్ళిపోయాడు ఏడుస్తూ. ఆ కర్ణుని యొక్క శిరమును చూసి దుర్యోధనుడు కూడా మూర్ఛచి యుద్ధరంగం లోపల పడిపోయాడు. జయవాద్యములౌ కథనామున హర్షించేను పాండవ సేనా. జయవాద్యములౌ కథనామున ఆ కర్ణుడు పడిపోయింది చూసి ఆ పాండవ సేన లోపల జయవాయిద్యాలను ఇట్లాంటిగా ఘనంగా మ్రోగిస్తున్నారు. చాలా సంతోషంగా ఆ పాండవ సేన వాయిద్యాలను ఇట్లా మోగిస్తున్నారు. కౌరవ బలము భయసాగరము నాను, కౌరవ బలము భయసాగరము నాను, బడేగిరే కదా నమోనా దాగిరి పూలక్షణమోనా జయవాద్యములౌ కథనమోనా. ఆ పాండవ సేన లోపల జయవాద్యాలు మ్రోగిస్తే ఈ కౌరవ సేన లోపల ఇక్కడ వీరులు సైనికులందరూ కూడా చాలా భయపడుతున్నారు. ఆ కొండవలే ఆ కర్ణుడు ఈ యుద్ధరంగం లోపల పడిపాయ కదా అని భయంతో ఎక్కడో అక్కడ దాగుంటున్నారు. కురుపతి లేసి శిరమును చూసి, కురుపతి లేసి శిరమును చూసి సోకించెను గుణరాశి. కర్ణుడు బాయను మమో బాసి, కురుపతి లేసి శిరమును చూసి. ఆ మూర్ఛ వీడినటువంటి దుర్యోధనుడు ఆ కర్ణుని యొక్క శిరస్సును చూసుకుంటా ఏడుస్తున్నాడు. అయ్యో గుణరాశి, నువ్వు ఎంత పని చేసితివి కర్ణ, మమ్మల్ని పాసిపోతివా అని ఇట్లాంటిగా ఆ దుర్యోధనుడు యుద్ధరంగం లోపల ఏడుస్తున్నాడు. బలుసూరత్వము కౌరవ బలము పైన ఎవరిని గణము, బలుసూరత్వము అని సూచించను బహువిధము. బలుసూరత్వము కౌరవ బలము లోపల నీ అంతటి వీరుడు ఎవ్వడు కూడా లేడు కూడా. మరి ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఇడిసబెట్టి పోతివి అని ఇట్లాంటిగా అనుకుంటా ఆ దుర్యోధనుడు యుద్ధరంగం లోపల ఏడుస్తున్నాడు. ధీరాసురాసు కుమార సుందరాసుడా కౌరవ మిత్ర, ధీరాసురాసు కుమార లేరునే సరే దారుని లోపాల అపార పుణ్య పాత్ర, ధీరాసురాసు కుమార. నీ అటువంటి వాడు ఈ బలము లోపల కానీ ఈ ప్రపంచం లోపల కానీ ఎక్కడ కూడా చూసినా కానీ మా మిత్రునివు. నీ అటువంటి వాడు లేడు, చాలా పుణ్యాత్ముని వీరాది వీరుని అని ఇట్లాంటిగా ఏడుస్తున్నాడు దుర్యోధనుడు. నేను కానీ మనము నాను దినాము నే ధృతి నిలిపితిని నిలా చాలా, పతితులు నాకు జయమిచ్చిరా ఇలాలో పుణ్యాశీల. నేను కానీ మనమునా నిన్ను చూసే ప్రతిదినము నా మనసు లోపల నేను చాలా సంతోషపడుతున్నాను. చాలా ధైర్యంగా నేను చాలా ధైర్యంతో ఇంతవరకు ఉండింటి. మరి ఇంతకుముందు యుద్ధం చేసినటువంటి వారు ఏమన్నా నాకు జయం ఇచ్చేలా? ఏ మాత్రం కూడా జయం ఇయ్యలేదు. ద్రోణుడు కానీ ఆ భీష్మాచార్యుల వారు కానీ వాళ్ళిద్దరు కూడా కపట యుద్ధం చేసి ఈ యుద్ధరంగం లోపల మడిసిన్లే కానీ నాకు జయము రావాలన్న ఉద్దేశంతో యుద్ధం చేసిన వాళ్ళు వాళ్ళు. గట్టిగానే సరి సృష్టి లోపాల
గట్టిగాని సరి సృష్టి లోపల పుట్టడు ఎవడు లేడు అటు చేత పాండవుల గెలుతున్నాని వాంఛాదీరెను నేడు గట్టిగాని సరి సృష్టి లోపల నీ అంతటి వీరాది వీరుడు ఈ ప్రపంచం లోపల ఇక పుట్టబోడు. నేను అట్టుతానం చేసి పాండవులను గెలుద్దామన్న భావనతోటి గెలుస్తామన్న భావనతోటి నీ బలమును చూసే నేను యుద్ధం పెట్టుకున్నా. అదంతా కూడా ఇక మాత్రం తీరిపోయింది. ఇక గెలుచుడు మాత్రం ఎటుపోయిందో కానీ ఆ గెలుపు అన్నది తీరిపోయింది. తీరే కర్ణ గణసూర విక్రమ ఘోరా కథనము నందు ధీరా జడకు మణివారుడవు నాకు ధైర్యమిచ్చితివిం పొందు తీరే కర్ణ గణసూర విక్రమ కర్ణ ఇక నా కోరికలన్నీ తీరిపాయ. ఈ యుద్ధరంగం లోపల నువ్వు మాత్రం భయపడక నాకు ఇట్లాంటిగా ఎన్నో విధాలుగా ధైర్యం ఇచ్చి నన్ను నడిపించినటువంటి వానివి. ఇప్పుడు ఎటు పోయితే నాయనని ఆ కర్ణ అనుకుంటా ఆ దుర్యోధనుడు ఏడుస్తున్నాడు. ఎంత నేనే గుణమెంతో మిత్రమా ఎంత నేనే గుణమెంతో మిత్రమ కౌంతేయులా ఇలాలోను పంతముతో జగమంతా గెలుతూమని శాంతి ఇలలో తీరేను ఎంత నీ గుణమెంతో మిత్రమ నీ గుణాలు ఎన్ని తీర వర్ణించమంటావు, ఎన్ని తీర వర్ణించినా కానీ తక్కువని. ఆ పాండవులను మరి ప్రపంచమును జయిద్దామన్న భావన నాకు ఉండే. ఆ భావన మాత్రం ఇక మాత్రం తీరిపోయింది. దరంబరమును చెండు కర్ణుడని దరంబరము చెండు కర్ణుడని ఉండే బలములాకెల్లా కోరే జయమురా గోరిచే వాంఛాదారుని లోపల కల్లా దరంబరమును చెండు కర్ణుడని ఈ భూమి ఆకాశములను చీల్చి చెండాడతాడు కర్ణుడు. మాకేం భయం లేదు, మేమే గెలుస్తామన్న భావన మన సైన్యం లోపల అందరికీ ఉండే, నాకు కూడా ఉండే. అదంతా కూడా మాత్రం ఇక గెలుపు మాత్రం ఈ ప్రపంచం లోపల నేను ఈ యుద్ధరంగం లోపల గెలుచుడు మాత్రం కల్లా ఇది అబద్ధం. నేను గెలవ ఈ యుద్ధరంగం లోపల పుణ్యధన్య జగమాన్యాని గుణములెన్నని వర్ణింతు శూన్యమాయా ఈ సైన్యముకెల్ల ఏమని నే నడిపింతు పుణ్యధన్య జగమాన్య పుణ్యాత్ముడవు ధన్యుడవు. మరి నీ గుణాలు ఎన్నని ఇట్లాంటిగా నీ సద్గుణాలను నేను ఎన్నటిని వర్ణించాలా? నీ అంతటి వీరాది వీరుడు ఎవడు కూడా లేడు. ఈ సైన్యమంతటికి కూడా శూన్యమైపోయింది. ఎక్కడ చూసినా చీకట్లు గమ్ముకొనే ఉన్నాయి. నాకు కూడా ధైర్యం అన్నది లేకుండా అయిపోయాయి కదా. నేను ఎట్లాంటిగా ఈ సైన్యమును నడిపించాలా, ఈ యుద్ధమును ఎట్లాంటిగా నేను చెయ్యాలా అని ఇట్లాంటిగా కళ్ళపుండి నీళ్లు గారుస్తూ ఆ దుర్యోధనుడు ఆ కర్ణుని చూసుకుంటూ ఇట్లాంటిగా ఏడుస్తున్నాడు. వాసావుడు మృషవేషమేసి నీకు దోషిలొగ్గినప్పుడు ఓ తీసి కుండలమూల సగినావు నీవు సృష్టిలోనా నీ విపుడు వాసవుడు మృషవేషమేసి నీకు. ఆ ఇంద్రుడు మాయావేషంలో మాయాబ్రాహ్మణ వేషం లోపల వచ్చి దేహి ఇదే నీ దగ్గరికి వస్తే ఆ కవచకుండలాలు ఇమనంటే నువ్వు నా ప్రాణం పోతుందేమో అన్న భయము కూడా లేకుండా ఆ కవచకుండాలను తీసి ఇంద్రునికి దానం ఇచ్చినటువంటి దానగుణశీల ఎక్కడికి పోయితివి అని ఇట్లాంటిగా ఆ కర్ణుడిని చూస్తూ ఈ దుర్యోధనుడు ఏడుస్తున్నాడు ఆ యుద్ధరంగం లోపల. భూమి శాపమిలగొనియు అముగనాతోను తెలుపకనే వార్త ఈ విధిహతమైపోతివి ఆ మాట నాకు తెలియదవనిలోనా. మిత్రా కర్ణ,
ఎంత పని చేస్తేవి, ఈ భూదేవి శాపం పెట్టిందని నాకు ఒక్క మాట కూడా చెప్పకనే పోయితీవి కదా, చెప్పకనే నువ్వు ఇక్కడ హతమైపోతీవి కదా. అనేసని సుయోధనుండు శోకించుచు మనము నందు సౌరగ భూపం అనగను ఆరి బల్కె పార్తుని సను దూరము పార్త నీవు చక్కగా ఎనగా. ఎన్నో విధాలుగా కర్ణుని చూసి తలుస్తూ తలుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ అక్కడి నుంచి ఈ దుర్యోధనుడు వెళ్ళేస్తే అప్పుడు ఆ కృష్ణ పరంధాముడు అర్జునుని చూసి, అర్జున నువ్వు మాత్రం మమ్మల్ని ముట్టకు, నువ్వు దూరం ఉండు, దూరం దూరం అని ఇట్లాంటిగా ఆ అర్జునునితోటి కృష్ణ పరంధాముడు అన్నాడు. అర్థముగాక పార్థుడు వార్తే మనియడు గగను వాసిగనపుడు పాండవుల చటికి చేరిరి అముక హరి పలికే అందరూ దూరం. పరమాత్మ నువ్వు ఎందుకు ఇట్లాంటిగా అంటున్నావు, నన్ను దూరం ఉండు అని ఇట్లాంటిగా అంటివి అని అనే సమయంలో అక్కడికి పాండవులు వస్తే ఆ పాండవుల మీరందరూ దూరం ఉండులేని ఆ పరమాత్ముడు ధర్మరాజాది పాండవులతోటి అన్నాడు. ఎందుకు దూరం వంటివి సందేహము దూచే సరగున ఇచట అండజవాహన తెలుపుమి ఖండిత ఈ వాక్యమేమో కరుణించు కృపానిధి. పరమాత్మ నువ్వు మా అందరిని దూరం దూరం అంటున్నావు, నాకైతే అనుమానం అనిపిస్తున్నది. ఎందుకు దూరం అన్నావో ఆ విషయం అంతా కూడా నాకు దయచేసి తెలియని ఈ ధర్మరాజు ప్రార్థనాపూర్వకంగా ఆ పరమాత్మని వేడుకున్నాడు. మీకన్న జ్యేష్ఠుండు మేదిని కర్ణుండు కుంతికి జన్మించే కూర్మి చాత పంతంబు మానుడింతకు మీకిలలో సూతకంబు వినుడి సుజన చరిత. మీకన్నా పెద్దోడవు ఈ కర్ణుడు, కుంతికి ప్రేమ కొద్ది పుట్టిండు, ప్రేమ కొద్దిగానే కుంతీదేవి మీ అన్ననవు, అందుకోసమని మీకు సూతకం, మీరు అందుకోసమే దూరం ఉండమని మీతోటి అన్న నేను ఇట్లాంటిగా. కపటుడవు నీవు పరమాత్మ నెపమనక ఇంత పని నేర్పుతో చేసి ఇంతని నాకిల తెలిసితే మంతనము నరణరంగము మైలు కాదు. పరమాత్మ నువ్వు ఎంత కపటం, నీది ఇంత కపటమా? మరి ఒక్క మాట నాతోటి ఈ కర్ణుడు మీ అన్నను అని అంటే యుద్ధం జరుగుతుండేనా? ఎంత నేర్పుతోటి ఏర్పాడకుండా మా చేతనే మా అన్నను నువ్వు చంపిస్తావు కదా, ఇంత పాపమా? ఒక్క మాట కూడా నాతోటి నువ్వు చెప్పలేదు పరమాత్మ అని ఆ పరమాత్ముని దుర్యోధనుడు అంటున్నాడు, ఆ పరమాత్ముని ధర్మరాజు అంటున్నాడు. అనేసనే కుంతిని గాని యమసుతూ మంతనమున దిట్టు చాలా మైలో భూపా అనే కుంతిని పాపమతివి మముగన్న ఫలము లేదు మైలో వినుడి. ఆ పరమాత్మని ఇట్లాడు కానీ తల్లి దగ్గరికి వెళ్ళి తల్లితోటి అంటే అమ్మ నువ్వు ఎంత పని చేసినావు, ఎంత పాపం పని చేస్తావు నువ్వు, నీ అంత పాపాత్మరాలు ఎవ్వరు కూడా లేరు, మమ్మల్ని అన్న ఫలం ఏమన్నా ఉన్నదా, లాభం ఏమన్నా ఉన్నదా? నీ వంటి దోషకారి ఈ భువిలో లేదు చూడు లెంకిన గాని ఈ పాపము కొడిగట్టక ముందే నాకు చెప్పి ఉంటే ముదమునరణము. నీ వంటి దోషాత్మురాలు పాపాత్మురాలు ఈ భూమి లోపల ఎక్కడా కానీ కాగడబట్టి లెంకినా కానీ దొరకదు. అంత దుర్మార్గురాలవు, దుష్టురాలవు, పాపాత్మురాలవు. ఎంత పాప పని మాతోటి చేపిస్తేవి, ఒక్క మాట మాతోటి ఇట్లాంటిగా నువ్వు తెలియజేసిన కర్ణుడు మీ అన్న అని ఒక్క మాట అన్నబడితే మరి నేనేమన్నా యుద్ధం చేపిస్తుంటేనే, యుద్ధం చేస్తుంటే మేము మా అన్నను మా చేతను చంపిపించిన నువ్వు. పదపడి చేయక మేమిలా బుధనుతుడు రాజ్యమేలగా భూపతి సముఖం అనవుగా అగ్నుల నుండి కథనంబు లేకపోవు కఠినము దలచి.
యుద్ధమేమో జరుగుతుండేనా? జరగకపోతుండే కదా. కర్ణుడు మీ అన్న పడితే యుద్ధమే జరగపోవు. ఎందరో మంది బతికిపోతుండ్రి. మా అన్న రాజమేళంగా మా అన్న ఆజ్ఞ లోపల మేము ఉంటుంటాం కదా, మా అన్న చెప్పినట్టు మేము నడుచుకుంటుంటాం కదా. ఇంత కఠినం దాల్చి ఇట్లాంటిగా మా చేతనే మా అన్నను చేతులారా చంపిపిస్తేవి అమ్మ, నువ్వెంత పాపాత్మురాలవని కఠినాత్మురాలవని ఆ ధర్మరాజు కుంతిని అంటున్నాడు. అప్పటి నుండి ఆడివారి నోట మాట గదు భూపమైలోన వినుడి, స్నానంబురును చేసి సంగరంబుకు వారు సయ్యన వచ్చిరి సరని భూప. ఆనాటి నుండి శాపం పెట్టు, ఆడవారి నోట మాట ఆగదని. అప్పటి నుండి ఆడవాళ్ళ నోట మాట ఆగనే ఆగదు. వాళ్ళు అక్కడ నుండి వెళ్ళి స్నానం చేసి మర్ర యుద్ధ రంగం లోపలికి వచ్చిందని అక్కడ వైశంపాయన మహర్షి జనమేంజయ భూపాలనికి ఈ విధంగా తెలియజేసిండు. ఇటు అంబికానందనుండును అనే సంజయుని రణము ఆయన మహాత్మా, అనగను సంజయుడు బలికెను విను మీ దశ తిరిగి పాయమేదినిలోనా. ఇక ఇక్కడ ఆ ధృతరాష్ట్రుడు సంజయుని అంటుండు, మహాత్మా మరి యుద్ధరంగం లోపల యుద్ధం ఆగిపోయిందా లేదా అని అంటే ఆ సంజయుడు ధృతరాష్ట్రునితో అంటున్నాడు, మహారాజా ఇక మీ దశ మాత్రం తప్పకుండా తిరిగిపోయింది. రవిసుతునితో రణరంగమిలదీరెను మీకు జయము మేదినిలోనా, అందుకు ఏమాయను వార్త నాకెరిగించుడిక. ఆ రవికుమారుడు ఆ కర్ణుడు యుద్ధరంగము లోపల ఇట్లాంటిగా విగత జీవుడైన అర్జునుని చేత విగత జీవుడు అయిపోయాడు. ఇక మాత్రం మీకు జయమన్నది కాదు. ఇక ఈ ప్రపంచం మీద ఈ యుద్ధరంగం లోపల మీకు ఎప్పుడే కానీ జయమన్నది కానే కాదు అని ఇట్లాంటిగా అంటే మరి ఏమైంది సంజయ్, ఆ వార్త ఏమిటిదో, ఆ జరిగిన సంఘటనలు ఏమిటో నాకు తెలియని ఆ సంజయుని ధృతరాష్ట్రుడు ఈ విధంగా అన్నాడు. సనియను కర్ణుడు మోక్షము అనవు గర్జనుని చేతాతమైపాయ, క్షితివర పాండవులకు జయము సతతం హరిమాయ వినుమి సరగుణ భూపా. కర్ణుడు మోక్షం వెళ్ళిపోయాడు. ఇక ఆ పరమాత్ముడైతే ఆ పాండవుల పక్షమే ఉన్నాడు, ఆ అర్జునుడి రథం మీదనే ఉంటున్నాడు. మరి జయమన్నదైతే మీకు కానే కాదు. ఆ హరిమాయ ఆ పరమాత్ముని లీలలు అతని మాయలు ఎవరికి కూడా తెలియయి. అనగానే గణశోకంబున సనే అంతఃపురములోకి సౌరగ భూపా, మనమున సంతోషించుచు మనుజేశ పాండుసేన మరి సుఖించే. ఇట్లాంటిగా తెలియజేసరికి ఆ ధృతరాష్ట్రుడు ఏడుస్తూ అంతఃపురం లోపలికి వెళ్ళిపోయాడు. ఇక ఇక్కడ పాండవ సేన లోపల జయవాయిద్యాలు మోగించుకుంటా చాలా సంతోషంగా ఉన్నారని అక్కడ వైశంపాయన మహర్షి జనమేజయ భూపాలునికి ఈ విధంగా తెలియజేసిండు. జననాయక సంజయునితో అనే అంబిక సుతుడు అప్పుడు అతి శోకమునా, గనులార మీరు శీఘ్రము సనినాసుతు సంగరంబు సమాప్తం చేయన్. మహారాజా ఆ ధృతరాష్ట్రుడు సంజయునితో ఈ విధంగా అంటున్నాడు, మీరు వెళ్ళి యుద్ధరంగం లోపలికి మీరు వెళ్ళి దుర్యోధనుడికి నచ్చజెప్పి యుద్ధమును ఆపే విధంగా చేయుళ్ళని ఆ ధృతరాష్ట్రుడు వాళ్ళిద్దరిని విదురుణ్ణి సంజయుని వేడుకున్నాడు. బోధించుడి బహు విధముల నేమించుడి కార్యములను సాహసమునన్, వాద ప్రమాణము మానితే మేదినిలో సుఖమనుండి నేర్పుతో మహాత్ముల్. మీరు వెళ్ళి నా కుమారుడైనటువంటి దుర్యోధనునికి అన్ని విధాలుగా బోధ చేసి చెప్పి యుద్ధమును ఆపేయమను. ఒకవేళ ఇట్లాంటిగా యుద్ధం చేస్తే ఇంతవరకు జరిగిన నష్టం చాలు, ఇకనైనా ఈ దుర్యోధనుడు బతికుంటాడన్న భావనతోటి ఇవన్నీ కూడా మీరు వెళ్ళి యుద్ధమును ఆపేయమని ఇట్లాంటిగా సంజయునికి
విదురునికి ధృతరాష్ట్రుడు తెలియజేసిండు. శోకము రాకుంట చేయుడి ప్రకటముగా పదే పదే మీకు వందనమిడుదున్ అనగానే సంజయ విదురుడు ముదమున వినుమా ముందు మూర్ఖుడ నీవు. నాకు శోకం రాకుండా దుఃఖం రాకుండా మీరు చేయండి, ఎట్లన్నా చేసి మీరు వెళ్ళి మీకు నమస్కారం, మీకు దండం పెడతా. ఎన్నో విధాలుగా ఆ సంజయుని విదురుని ధృతరాష్ట్రుడు బతిమిలాడుతున్నాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, నీ అంత మూర్ఖుడు ఎవడున్నాడని, అసలు మూర్ఖునివి నువ్వే. పరమాత్ముడు సభలో నిలిచి బాహుబలికి నా ధర్మంబులు దురహంకారుడు విన్నాడ భీష్మాద్రోణాది ముఖ్యులు. పరమాత్ముడు సభలో నిలిచి ఆనాడు రాయబారానికి వచ్చినటువంటి ఆ పరమాత్ముడు సభలోపల నిలబడి ఎన్నో విధాలుగా ధర్మనీతులు ఇట్లాంటిగా తెలియజేసిండు, ఎన్నో ధర్మాలు చెప్పిండు. మరి అహంకారంతో ఏమన్నా ఆ దుర్యోధనుడు విన్నాడా? మరి భీష్మ ద్రోణాది పెద్దలు కూడా మరి నీ సుతనకు చాలగా తెలిపిరి, మరి నీ సుతునకు చాలగా తెలిపిరి జగమాన్యులు శ్రేష్ఠులు. అరదుగా మీరైనను వినాలేకాను ఈ అవనిలో నా బలములు, మరి నీ సుతనకు చాలగా తెలిపిరి. నీ కుమారునికి నీకు భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ పెద్దలందరూ శ్రేష్ఠులు గొప్ప వాళ్ళందరూ కూడా ఎన్నో విధాలుగా తెలిపినా కానీ ఏమన్నా విన్నారా? మీరు వినలేదు. ఇప్పుడు బలములు వాయా ఏమో వాయా ఆఖరికి దుర్యోధనుడుగా పోయేటట్టున్నాడు. ఇప్పుడు వెళ్ళి మేము ఏం చెప్పమంటాం వాడికి పోయి? కర్మవశంబోనా కురుపతికి, కర్మవశంబోనా కురుపతికి సమ్మతిగాక పాయీధరా. ధర్మాత్ములు పాండవుల సాయము పరమాత్ముడు భూవారా. కర్మవశంబోనా కురుపతికి, కర్మ ఆ కురుపతికి ఆ దుర్యోధనునికి ఆ కర్మవశంతో ఎందరు చెప్పినా కానీ ఎవ్వరి మాట కూడా వినలేదు, ఎవ్వరి మాటలు కూడా చెవికెక్కలేదు, మంచిగా అనిపించలేదు, ఏమింటాడు వినలేదు. ధర్మాత్మలు ఆ పాండవులు చాలా ధర్మాత్ములు పుణ్యాత్ములు. మరి అటువంటి వాళ్ళకు జయం కలుగుతుంది. ఆ పరమాత్ముడే వాళ్ళ దగ్గర ఉంటున్నాడు, వాళ్ళకు జయం కలగకపోతే ఎవరికి కలుగుతుంది అని సంజయుడు విదురుడు ధృతరాష్ట్రంతో అంటున్నాడు. పుత్ర శోకమే చింత చేసిన, పుత్ర శోకమే చింత చేసిన రాదు జయామిందును. మైత్రేయుల శాపము అనివార్యము మరి గలదిగా వింటేను. పుత్ర శోకమే చింత చేసిన, ఎంత దండలాడినా కానీ పుత్ర శోకమే తప్పక కలిగింది. మరి ఏ దుర్యోధనుడు ఉంటాడో పోతాడో అది కూడా తెలియదు. కానీ మీకు మాత్రం ఇక్కడ జయం అన్నది రానే రాదు. మరి మైత్రేయుల శాపం కూడా ఉన్నది, ఇక జయం ఎట్లా కలుగుతుంది? తప్పకుండా నీకు పుత్ర శోకమే కలుగుతుంది అని విదురుడు సంజయుడు ధృతరాష్ట్రంతో ఈ విధంగా అన్నారు. గోత్రహత్యాని సుతుడు చేసి తుదాగులును రణములో నాను. భారతంబుకే మకుటము కర్ణుడు మైగులియు పాయాను. గోత్రహత్యాని సుతుడు చేసి తన వారిని తానే ఆ దుర్యోధనుడు సంవరించి తుదకు ఆ యుద్ధ రంగం లోపల దుర్యోధనుడు కూడా పడిపోతాడు. మరి ఈ భారతానికే గొప్ప వీరాది వీరుడు దానగుణ శీలుడు ఆ కర్ణుడు కూడా యుద్ధరంగం లోపల ఇట్లాంటిగా పడిపోయాడు. గాలంబు మృంగితే గాతయౌనని చాపకు చాలా జ్యోతి మృంగబోయి సావదా కీటకంబు. ఆ విధంబున సుతుకు నీకు ఎంత మహాత్ములు తెలిపిన వినక చెడియు. గాలము మింగినట్లయితే శాప కూడా చనిపోతుంది. మరి ఆ దీపమును
పురుగు వెళ్ళి ఇట్లాంటిగా ముద్దించుకున్నారని అనుకుంటే ఆ కీటకం ఆ పురుగు కూడా చనిపోతుంది. అట్లాంటిగానే నీకు నీ కుమారునికి ఎన్ని విధాలుగా చెప్పినా కానీ మీరేమో వినకనే ఇట్లాంటిగా చెడిపోయిండు. ఒకవేళ మీ ఆజ్ఞతో ప్రకటితముగా పోయి రూపుని ప్రార్థించినను ఇక విను నా మా వాక్యము సుఖమేమిక లేదు భూపసుతు మోహంబు. నువ్వు చెప్పిన మాట ప్రకారం మేము అక్కడికి వెళ్ళి ఆ దుర్యోధనునికి దండ ప్రమాణాలు చేసి నువ్వు అన్న మాటలని మేము చెప్పినా కానీ వాడేమన్నా వింటాడా? వినడు. ఎన్ని విధాలుగా చెప్పినా ఏం వినటోడు కాడు. అక్కడికి పోయి ఏం సుఖపడమన్నావు? ఏం సుఖపడేది ఉన్నదని నువ్వు ఇట్లాంటిగా అక్కడికి వెళ్ళని అంటున్నావు అని ఈ సంజయుడు విదురుడు ఆ ధృతరాష్ట్రంతో అన్నారు. కానిది కోరినగాదది కానున్నది కోరకున్న కాకెటుబో తానెవ్వరు తన సుతులెవ్వరు ఈనులు ఈ లోకమందు ఇది తెలియక జడిరి. అది కానిది ఏదన్నా ఎంత కోరినా కానీ కానే కాదు. కావాలంటే అవుతుందా? మరి అయ్యేది కోరకున్నా దానికి అదే అవుతుంది తప్పకుండా. ఆ కాకెటు పోతుంది. మరి తానెవరు, తన కుమారులు ఎవరు, ధనమేమిటి, ద్రవ్యమేమిటి, భార్య సుతాదులు ఇవన్నీ కూడా ఏమిటి? ఈ మాయ లోపల చిక్కి ఈ మానవులందరూ కూడా ఇట్లాంటిగానే అజ్ఞానులు చెడిపోతున్నారు. సంకల్పమాత్రాన సకల యోనులయందు పుట్టగిట్టవలసే పుణ్యముడిగి దురదృష్టమే అది దూరుట పని లేదు కారణార్థములెల్లగాకపోవు. మనం చేసుకున్న పుణ్యం అయిపోయిన తర్వాత ఎన్నో నానా విధాల యోనులందు పుడుతున్నాం, చస్తున్నాం. అయ్యేటి పనులు తప్పకుండా కాకుండా పోవు, అవుతాయి. విని సని అంతఃపురంబు మనమున వ్యాజంబుతోను మనుజేసుడిలా. ఈ సంజయుడు విదురుడు చెప్పిన మాటలని విని ఆ ధృతరాష్ట్రుడు ఏడుస్తూ అంతఃపురంలోనికి ఇట్లాంటిగా వెళ్ళిపోయాడు. గనులార కర్ణ పర్వము అనవుగా సమాప్తమాయార్యులు వినుడి. పెద్దలారా, కర్ణపర్వము ఇంతటితో సమాప్తం. ఇక ముందర శైల్య పర్వము ప్రకటితముగా రచన చేసు పరమాత్ముడుతా. ఇక దోషములెన్ని ఉండిన అకలంకుడు విశ్వకర్తారి కవితానే. కర్ణపర్వం ఇంతటితో సమాప్తమైంది. వచ్చే పర్వం శైల్య పర్వం. ఆ పర్వాన్ని ఆ పరమాత్ముడే రచన చేస్తున్నాడు. శైల్య పర్వంతో మీ ముందరికి వస్తా. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.